అమరవీరులకు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం సాధిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి కల్పించాలి కల్పించాలి కల్పించాలి. కొత్త రంగులద్దుకుంటదిగా ఈ తెలంగాణ, నయా చెంగు చలే దేకు జన జాగృతితోనా, పట్టుర పట్టు జెండను పట్టు కొట్టుర కొట్టు. తెలంగాణ, జోహార్ తెలంగాణ ఉద్యమకారులకు. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు పిలుపునిచ్చిన భూ పోరాట కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న నా చిన్ననాటి నా గురువు గారు మా రాధాకృష్ణన్న, దళిత సాహిత్య అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్, మరి ఉప్పల్ ఏఏసీ నాయకులు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో త్యాగం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఇంటిని వదిలేసి పిల్లలను వదిలేసి ఏ పార్టీ ఏ పిలుపునిచ్చినా పార్టీలకు అతీతంగా బెస్ట్గా వెళ్ళి ఎన్నో ఉద్యమాలు చేసిన మా రాధాకృష్ణకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే ఏదైతే ఇప్పుడు మేము ఉప్పల్ బాగాయత్లో 2వ తారీఖు ఉద్యమకారులకు 250 గజాల భూమి, మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షన్, అలానే ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇస్తా అని ప్రభుత్వం ఎన్నో మాటలు చేసి అధికారంలో వచ్చింది. సో టీకే కమిటీ అనేసి టీకే కమిటీ అనేది కాలియాపన కమిటీలాగా చేస్తూ ఛాయ్ తాగడానికి ఉస్మానియా బిస్కెట్లు తిని ఇరానీ ఛాయ్ తాగడానికే తప్పించి ఉద్యమకారులు ఎవరిని పట్టించుకోవడం లేదు. కమిటీ అనేది వేసింది. ఈ కమిటీ అనేది సర్వే వేసి ఉద్యోగానికి ఈ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఉద్యమకారులు సరైన గుర్తించి ఉద్యమకారులకి సరైన గుర్తింపుని ఇవ్వాలి. ఎట్లయితే ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే ఇల్లు కట్టుకొని ఎంత ఆనందంగా ఉంటారో, అదే ఎంత ఫ్యామిలీలో ఎంత చెప్పుకుంటారో అట్లనే ఉద్యమకారులు ఎంతో త్యాగాలు చేశారు. వాళ్ళకి మేము అడిగేది ఏంటంటే గౌరవప్రదంగా 250 గజాల భూమి, 25,000 పెన్షన్ అండ్ వాళ్ళ గుర్తింపు కార్డు అడుగుతున్నాము. అది కూడా మీరు ఇచ్చిన ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీల వల్లనే మేము అడుగుతున్నాం తప్పించి మాకు ఏమి ఉద్యమకారులు ఏ రోజు కూడా ఏ పార్టీకి కానీ ఎవరి ప్రభుత్వ. సో ఈ కార్యక్రమం ఏదైతే జూలై 2వ తారీఖున అలానే మా జేఏసీ నాయకులకి అండ్ ఇక్కడ వచ్చిన అన్న పెద్దలకిద్దరు పేరుపైన ధన్యవాదాలు చేస్తూ మేము తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టినాము. ఈ రక్షణ సేన అనేది కేవలం మాకు పార్టీకి పేరు కాదు, ఈ తెలంగాణలో ఉన్న పేదలకు కానివ్వండి, ఉద్యమకారులకు కానివ్వండి, హైడ్రాన్ పెట్టిన పేదవాళ్ళని కొడుతారు, పెద్దవాళ్ళకి పెడుతారు. ఇలాంటివన్నీ కూడా తీసేయాలి. మా రక్షణ సేన పార్టీ పిలుపునిచ్చడానికి మద్దతు తెలుపుతున్నా మా రాధాకృష్ణ గారికి మా ఉదయం కూడా బలంలాగా ఉంటుంది. ఇదే కాకుండా రేపు మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాము. ప్రజలు చేసే మా పోరాటాలు అన్ని విధాలుగా మీ సహకారాలు మాకు ఉండాలని కోరుతున్నాము. తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో జూలై 2వ తారీఖున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఉద్యమకారులకు ప్రభుత్వం 250 గజాల స్థలము, అదేవిధంగా 25,000 రూపాయల పెన్షను, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ప్రభుత్వం 2 సంవత్సరాలైనా నెరవేర్చకపోవడం వల్ల ఉప్పల్ బగాయత్తులో ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిని పంచకపోతే మేమే స్వాధీనం చేసుకుంటామని జూలై 2వ తారీఖు ఏదైతే పిలిపించిందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం దానికి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2వ తారీఖున నిర్వహించే భూ పోరాట కార్యక్రమానికి నాచారం నుంచి వెళ్ళి ఉప్పల్ నియోజకవర్గం వెళ్ళి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా కదిలిస్తాం. మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం వచ్చేదాకా ఇక్కడ జేఏసీ పేరు మీద చాలా పోరాటాలు చేస్తామని తప్పకుండా ఉద్యమకారులందరికీ ఆ సంక్షేమ ఫలాలు అందాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం.